హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్‌డే రోజు అంటే గురువారం రోజు వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా. అండ్ ఇక్కడైతే హెయిర్‌కి కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను. చాలా రోజులవుతుంది హెయిర్‌కి ఆయిల్ బెట్టి. సో, ఈరోజు ఇంకా హెడ్ బాత్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, అందుకే ఇంకా హెయిర్‌కి అలా కొంచెం ఆయిల్ బెట్టుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా ఉంచుకుంటే ఇంకా మంచిగా ఉంటది కదా! అందుకని జెప్పేసేసి మంచిగా ఆయిల్ పెట్టుకొని అలా మసాజ్ లాగా జేసుకుంటున్నాను. నిజానికి మనం ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసే దానికంటే వేరే వాళ్ళు చక్కగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే ఎంత హాయిగా అనిపిస్తదో నిజంగా నాకైతే నిద్ర గూడా వస్తదనమాట. నిద్రొచ్చేంత హాయిగా ఉంటది. వేరే వాళ్ళు అలా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటే. ఇప్పుడే గాదు మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు గూడా అంటూ ఉంటారు. ఎవరన్నా ఇంతకుముందు పేలు బాగుండేయి కదండీ! సో, అప్పుడు అలా పేలు చూస్తూ ఉంటే చాలా వరకు నిద్రపోతా ఉండేవాళ్ళనమాట. తలలో చేయబెట్టడం ఆలస్యం నిద్ర వచ్చేస్తది అని జెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గదా! సో, అలాగా వేరే వాళ్ళు పెడితే బావుంటది. ఈరోజు నా ముగ్గు చూసి మీరైతే నవ్వుకోకండి. మార్నింగ్ ఏం ముగ్గు వేద్దామా అని ఆలోచిస్తుంటే మా వారొచ్చి "నీకు గౌన్ ముగ్గొచ్చా? గౌన్ ముగ్గు అమ్మాయోళ్ళున్నప్పుడు ఏసేవాళ్ళు" అని జెప్పేసి అన్నారనమాట. "ఆ! వచ్చు నాకెందుకు రాదన్నాను. నీకు రాదులే" అనేసంటే, "వచ్చు ఉండేసి చూపిస్తా" అని జెప్పేసి ఇంకా అలా వేసేసాననమాట. వేసేటప్పుడేమో అలా గాదు తప్పేస్తున్నావు అనుకుంటా అనేసి అన్నారు. కానీ వేసిన తర్వాతేమో నిజంగానే అదసలు గౌన్‌లానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడెవరు వేసేవాళ్ళు కాదు. అప్పుడు మన స్టార్టింగ్ స్టేజ్‌లో ముగ్గులు నేర్చుకునే వయసులో నేర్చుకునే ముగ్గులనమాట అయ్యి. నేను గూడా ఫస్ట్ ఫస్ట్ ఆ ముగ్గుతోనే నేర్చుకున్నాననమాట. అందుకే అది బాగా గుర్తుండిపోయింది. సో, ఇంక ఎటు వేశాను కదా! తుడపడం ఎందుకులే అని జెప్పేసి ఇంక అలానే ఉంచేసాను. మీరైతే నవ్వుకోకండి. అంటే ఇంకెవరు రారు కదా పైకి అని జెప్పేసి ఇంక అలానే ఉంచేసాననమాట. సో, అది ఇంకా తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను గదా! హెడ్ బాత్ గూడా చేసేసొచ్చాను. ఈరోజేంటో ఇంకా పిల్లలు రాలేదు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. డైలీ 5:05కి అట్లా అయితే వచ్చేసేవాళ్ళు. ఈరోజు 5:25, 5:30 అవ్వబోతుంది. ఇంకా రాలేదనమాట. అండ్ పక్కనైతే పిల్లలు చూడండి డిస్కోలో ఆడుకుంటున్నారు. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. నేను గూడా ఇసుక్కువ కనపడితే స్కూల్ నుంచి రాగానే వెళ్లి ఆడుకునేదాన్ననమాట. వాళ్ళని చూస్తే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. బ్యాగ్ ఏది? ఏంది లేట్ అయింది ఈరోజు? హ్మ్. ఏంది ఏడుతున్నావు? బ్యాగ్ తీసుకురా పో. బ్యాగ్ బాస్కెట్ తీసుకురా పో. అమ్మో! అయ్యో! అమ్మో! అయ్యో! కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకున్నావా? ఇంకా ఆల్మోస్ట్ 5:30 అలా అయితే అయింది. ఈరోజు పిల్లలొచ్చేసరికి ఇగ లేట్ అయిపోయిందని చెప్పాను గదా! సో, 5:30 అలా అయిందనమాట. ఇంకా నేనైతే హెయిర్ మంచిగా తుడుచుకొని ఇంకా అలా ఒక క్లిప్ పెట్టేసుకున్నాననమాట. అండ్ అదే బస్సు ఎక్కడో లేట్ అయిందంట. అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళు రావడం గూడా లేట్ అయింది. అండ్ ఇంకా స్నాక్ వచ్చేసి ఇంక ఈరోజు కార్న్‌ఫ్లేక్స్ ఉన్నాయి ఇంట్లో. ఇంకా సింపుల్‌గా అవే ఇచ్చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలా కొంచెం మిల్క్‌లో కార్న్‌ఫ్లేక్స్ వేసేసి ఇచ్చేస్తున్నాననమాట. అడిగాను ఇచ్చేయనా? లేకపోతే మిల్క్ తాగుతారా? అని జెప్పేసి. సో, ఇంకా కార్న్‌ఫ్లేక్సే వేయమన్నారు. ఇంక అందుకని ఇంక అలా కొంచెం కార్న్‌ఫ్లేక్స్. సో, ఇవి ఇక ఆప్షనల్ అనమాట. ఈ కార్న్‌ఫ్లేక్స్ గానీ, చాకోస్ కానీ, ఈ పాప్‌కార్న్ కానీ ఇట్లాంటివి ఇంక ఆప్షనల్ స్నాక్స్ అనమాట. ఎప్పుడన్నా సడెన్‌గా కావాలి అంటే టక్‌మని చేసి పెట్టేయొచ్చు అని చెప్పేసి ఇలాంటివి నేను ఖచ్చితంగా పెడతాననమాట ఇంట్లో. అలా అని డైలీ ఇవే అయితే ఇవ్వనులెండి. సో, కొన్నిసార్లు ప్రిపేర్ చేస్తాను. అండ్ మీరు చూస్తుంటున్నారు కదా! ఎక్కువ ఫ్రూట్స్ అట్లాంటివి గూడా ఇస్తూ ఉంటాను. అండ్ ఈరోజు మాత్రం ఇంకా అవి ఇచ్చేసాననమాట. ఇంకా వాళ్ళైతే తినేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే గిన్నెలు అవన్నీ హెయిర్‌కి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా గబగబా గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంక ఇల్లు గూడా ఊడ్చేసాననమాట. ఈ కొంచెం నీళ్ళంతా గూడా పోతాయిలే అని చెప్పేసేసి ఇంకా తర్వాత పిల్లలకి స్నాక్ ఇచ్చేసి ఇంక ఇక్కడైతే నేను అవి మంచిగా అలా తుడిచేసి సర్దేసుకుంటూ ఉన్నాను. అయితే నాకు మొన్న ఒక కామెంట్ వచ్చిందండి. కామెంట్‌కి నాకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే మీరు ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాతే మీరిలాగా హౌస్ చేంజ్ అయ్యారు గదా! అమౌంట్ బాగొస్తుందా అని చెప్పేసి ఒకళ్ళైతే కామెంట్ జేశారనమాట. సో, దానికి ఏ రియాక్షన్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. నాకొచ్చే బేసిక్ వ్యూస్ ఎంత ఉంటాయండి మహా అయితే ఓ 7,000, 8,000, 9,000, 10,000
టాప్ మోస్ట్ 13K, 14K ఇట్లుంటాయి. ఏదన్నా ఒక వీడియో కొంచెం వెళ్తుంది అంటే గనక ఒక 20Kకో, 30Kకో అట్లా పోతాయి. ఈ మధ్య వీడియోస్ రీచ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుందనమాట. మోస్ట్‌లీ ఒక 13K, 14K అంతే ఉంటది. ఏదన్నా ఒకటి వైరల్ అయితే గనక 40K, 50K అట్లా పోతుంది అంతే. కానీ మోస్ట్‌లీ నా రెగ్యులర్ వ్యూస్ చూసుకుంటే 6K, 7K, 8K, 9K ఇట్లనే ఉంటాయన్నమాట. బేసిక్‌గా ఎవరికన్నా డైలీ వ్యూస్ ఏంటంటే ఒకేలాగా ఉంటాయన్నమాట. ఏదన్నా ఒక వీడియో వైరల్ అయితది. మన థంబ్‌నెయిల్ బట్టి, మనం టాపిక్‌ని బట్టి అంటే చూసే వ్యూవర్స్‌కేంటంటే అబ్బో! ఈ వీడియోలో ఏదో ఉంది అని అనిపించాలన్నమాట. సో, అలా ఉన్న వాటికైతే గనక కొంచెం మోస్ట్‌లీ వ్యూస్ అయితే బాగొస్తాయి. నార్మల్‌గా మనం చూసుకుంటే డైలీ రొటీన్‌గా అయితే మనకి నాకనే కాదు ఎవరికన్నా గూడా సిమిలర్‌గా ఉంటాయన్నమాట. సో, అలాగా నాకున్న వ్యూస్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. నేను పెట్టే వ్యూస్‌కి నాకొచ్చే అమౌంట్‌కి ఇల్లు ఎక్కడ కడతాను చెప్పండి? మరీ కామెంట్ అడగడం గానీ, ఈ అంటే యూట్యూబ్ ద్వారా బాగా ఎర్న్ చేసి అలా కన్‌స్ట్రక్ట్ చేసిన వాళ్ళున్నారు కాదనట్లేదు. బట్ నాకైతే ఇంకా అంత లేదండి. మా హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి అయిన దాంట్లో నాకెంతొస్తది? మహా అయితే ఒక 10% వచ్చుంటదండి. అంతేగాని ఇల్లు కట్టేంత అమౌంట్ అయితే నాకసలు రాలేదనమాట. నాకొచ్చినవి కూడా నాకు నేను కొనుక్కోవడము, స్టార్టింగ్‌లో కొంచెం సేవ్ చేసుకోవడం చేశాను గానీ, బట్ ఇప్పుడు ఈ హౌస్‌కొచ్చేసిన తర్వాత ఏమన్నా కొనుక్కోవడం ఇంట్లోకి అట్లాంటి వాటికి సరిపోయినియనమాట. అసలా అంతే. అంటే మినిమమ్ ఒక 12K, 13K అట్లయితే వస్తాయి. నాకు ఇప్పటి వరకు వచ్చిన పేమెంట్ అయితే అంతే. అంతకు మించి పెద్దగా ఎక్కువైతే రాలేదు. 14Kనో ఏమో వచ్చింది నాకు టాప్ మోస్ట్ పేమెంట్ అంతే. అంతకు మించి ఎక్కువ రాలేదనమాట. సో, వీటికే ఇల్లు కట్టేయలేం కదండీ! అందులోనూ నాకు ఒక్కొక్కసారి ఎవ్రీ మంత్ కూడా పేమెంట్ రాదనమాట. ఒక్కొక్కసారి మాత్రం ఎవ్రీ మంత్ వస్తది. ఒక్కొక్కసారి ఒక మంత్ స్కిప్ అయితది. అది బేస్డ్ ఆన్ వ్యూస్ అయితే ఉంటది కదా మనకి. సో, అట్లాగా వ్యూస్ తగ్గినాయి అనిపించినప్పుడు ఒక్కొక్క మంత్ అయితే రాదు. అలా అని నేనెప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వడము, వీడియోస్ ఆపేయడము ఇట్లా అయితే ఎప్పుడు చేయలేదు. ఏదో ఒక రోజు, ఒక్క రోజన్నా మన డే అవ్వకపోదా అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి గూడా నాకులాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఆ హోప్‌తో. అండ్ చాలామంది ఛానెల్ పెట్టి ఆపేసిన వాళ్ళు, అండ్ ఇంకా ఈ హోప్‌తో ఉన్నవాళ్ళు, అండ్ చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు. సో, ఇలా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో చాలా విధాలుగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హోప్‌తో ఉన్నవాళ్ళు ఉండుంటారు. సో, అలానే నాకు కూడా ఒక డే రాకపోదా అని చెప్పేసి నేను కూడా అదే హోప్‌తో పెట్టుకుంటూ వస్తున్నాను. అంటే నాకు ఎంతో కొంత పేమెంట్ వస్తుంది కాదనట్లేదు. కానీ మనం ఛానెల్ స్టార్ట్ చేసి ఇలా అందరిని ఫేస్ చేస్తూ మొనిటైజేషన్ అయ్యింది అంటేనే మనం చాలా వరకు అంటే ఒక రకంగా సక్సెస్ అయిపోయినట్లే. అండ్ ఆ తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టే ఉంటుందండి. సో, అది నాకు కూడా పేమెంట్ అయితే వస్తుంది కాదనట్లేదు. కానీ ఇల్లు కట్టేంత పేమెంట్ అయితే ఏం లేదనమాట. సో, అది కామెంట్ వచ్చింది. నాకసలు ఏ రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాలేదు. అదేంటి నా వ్యూస్ చూస్తున్నారు కదా! అందరితో పోల్చుకుంటే నాకేం వ్యూస్ ఉన్నాయి. అంటే నా వ్యూస్‌ని గూడా నేనైతే తక్కువ చేసుకోను. ఎందుకంటే దీనిలో నాకు చాలామంది నా రెగ్యులర్ వ్యూయర్స్ అండ్ నా కంటెంట్‌కి కనెక్ట్ అయిన వాళ్ళు గానీ, నాకు కనెక్ట్ అయిన వాళ్ళు గానీ చాలా మందున్నారు. సో, దానికి చాలా హ్యాపీ అనమాట. సో, అదండి. ఇంకా అలాగా సో, మీ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మేము గ్రీన్ టీ తాగాము. అండ్ ఈరోజు దుప్పట్లు అవి కొంచెం వాష్‌కేసాననమాట. అవన్నీ ఆరితే ఇంక పైకి వెళ్ళి మడతేసి తీసుకొచ్చాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఈరోజు నా చిన్నప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎలా చేయాలో కూడా తెలీదు. అన్ని రోజుల్లో నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అక్కడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ లీఫ్ వేసి, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. అండ్ నేనైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నా. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఇలా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేదాన్నండి. ఇది నా 9థ్, 10థ్ స్టాండర్డ్‌లో నా ఇంటర్మీడియేట్ టైమ్‌లో నేను చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. నాకప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో తెలీదు. కానీ మా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఊర్లో ఏంటంటే పక్క ఊర్లో వస్తుంటే రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ బళ్ళుంటాయి కదా! ఆ స్మెల్ అసలెంత బావుండేదో. కానీ అప్పుడు ఆపుకొని తెచ్చుకోవాలంటే తెచ్చుకునేవాళ్ళం కాదు. బస్‌లో వచ్చేవాళ్ళం గదా! ఆపేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒక 2 నెలలకో, 3 నెలలకో మా అన్నయ్య అంటే మా కజిన్ బ్రదర్ జాబ్ నుంచి వచ్చినప్పుడు అప్పుడు అడిగితే తను తీసుకొచ్చేవాళ్ళనమాట. అది తినడం తప్పిస్తే ఇంక పెద్దగా బయట తినేవాళ్ళం. మా ఊళ్ళో దొరికేది కాదు. అండ్ మా నాన్నకి స్మార్ట్ ఫోన్ ఇట్లా గూడా ఏం లేదప్పుడు మొబైల్‌లో చూసి చేసుకుందామన్నా. అసలెలా చేస్తారో గూడా తెలీదు కానీ అప్పుడైతే ఇలా ట్రై చేసుకొని ఇదే ఫ్రైడ్ రైస్ అనుకోని తినేదాన్ననమాట. ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేశాను చూసారు గదా! ఆ తర్వాత
తర్వాత ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత ఒక 3 ఎగ్స్ అయితే వేసేసాను. ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, పసుపు, ఇంక ఇక్కడైతే కొంచెం కొత్తిమీర వేసాననమాట. వేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ మసాలా వేసాం కదా, అది కొంచెం ఒక పచ్చి వాసన పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అంటే చల్లారి పెట్టుకున్న రైస్, ఆ రైస్ వేసేసి మంచిగా టాస్ చేసుకునేదాన్ననమాట. నాకు ఆ రోజుల్లో ఇదే ఫ్రైడ్ రైస్ అండి. ఎలా చేస్తారో తెలీదు. కానీ తినాలి, తినాలి అని చెప్పేసి బాగా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ స్మెల్‌కి అలా అనిపిచ్చేదనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంకా తినేయాలనిపిచ్చేది. ఆ రోజుల్లో ఇలా చేసుకునేదాన్ని. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటది. ఇది ఫ్రైడ్ రైస్ అంటారా? ఎగ్ రైస్ అంటారా? ఏదైనా అనుకోండి, కానీ నాకు మాత్రం ఆ రోజుల్లో ఇదే ఫ్రైడ్ రైస్. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది. నా పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టేంత ముందు వరకు చాలా సార్లు చేశాను. కానీ అసలు ఈ మధ్య కాలంలో అస్సలు చేయనే చేయలేదు. ఎందుకో సడెన్‌గా ఈరోజు ఇది గుర్తొచ్చింది. ఈ రెసిపీ చేసుకొని తినాలనిపిచ్చింది. అందుకే నైట్ సరిగ్గా మేము తినట్లేదు. అయినా గూడా ఈరోజు తినాలనిపిచ్చి మా వారిని గూడా, "ఈరోజు నువ్వు గూడా తిను. అప్పుడు చేసిన ఫ్రైడ్ రైస్ ఉంది గదా, అది చేస్తున్నాను" అని చెప్పేసి అడిగాను. సరే అనేసి అన్నారు. సో, ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. ఇంకా కారం గానీ, అలాగే ఇంకా సాస్‌లు ఇలాంటివేమీ వేయాల్సిన అవసరం లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. కర్రీ రైస్ తినలేదు, పెరుగన్నం కూడా తినలేదు. మంచిగా చేశా అసలు తోటకూర రైస్ చాలా చాలా బావుంది. మా వారు అసలు స్మెల్లే మంచిగా వస్తుంది. ఏం చేస్తున్నావు ఏంటి అనేసి అడిగారు పొద్దున. అసలు తోటకూర రైస్ చాలా బావుందనమాట. పెరుగన్నం ఎందుకు తినలా? ఎందుకు తినలేదు? ఎందుకు తినలేదు? ఎందుకు తినట్లా నువ్వు 4, 5 డేస్ నుంచి? మిస్కి చెప్పనా? మరెందుకు తినట్లా? ఎందుకు తినట్లా? నచ్చలేదా కూరన్నం? పెరుగన్నంకి ఏమైంది సరే? పెరుగన్నం తినొచ్చుగా, పెరుగన్నం తింటావుగా బాగానే. మరెందుకు తినలా? ఏడుపా ఫస్ట్. నేనేమన్నా అన్నానా? ఎందుకు తినలేదు అని అడిగా, అంతేగా. ఎందుకు తినలేదు? ఎందుకు తినలేదు? కట్టొద్దా? రేపటి నుంచి లంచ్ బాక్స్ వద్దా అయితే నీకు? పొద్దున్నే లేవడం ఎందుకు? పొద్దున్నే చేయడం ఎందుకు? ఇంక నేను తినను కాడికి నువ్వు స్నాక్స్ పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తా. తినట్లేదు ఎందుకు ఇంకా చేయడం? సరేనా? లంచ్ బాక్స్ వద్దుగా రేపటి నుంచి. ఏం తింటా మరి? ఏం తింటా అంటే కింద తింటా? కిందే తింటున్నావా రోజు? కింద ఎవరు పెడతారు నీకు? మీ ఫ్రెండ్ కింద తింటే నువ్వు కూడా తింటావా? నేను లంచ్ బాక్స్ పంపిస్తున్నానుగా నీకు. నువ్వు తినట్లేదని పంపినన్నాను. అదేదో నేను పంపించింది తినొచ్చుగా కింద తినే బదులు. చెప్పురా, అన్నం తినవు, ఏం తింటావు మరి? అదే పెడతా చెప్పు. ఏం కావాలి నీకు? అదే పెడతాను చెప్పు. పప్పు ఇంకా ఆ రెండేనా? ఇక రోజు పప్పు బెండకాయ, రోజు పప్పు బెండకాయ అంతే, ఇంకేం వద్దా? సరే ఇక నుంచి రోజు పప్పు బెండకాయ పెడతా. వెళ్ళి ఆ ముక్కు తుడుచుకోపో, వాటర్తో కడుక్కో చేతులు రెండు. అదబ్బా, పప్పు బెండకాయ అంట. గట్టిగా చెప్పాలి, లేదంటే తినరు. ఇంక ఇక్కడైతే మా ఫుడ్ ఇన్వెస్టిగేటర్ వచ్చారు. ఎలా ఉంది ఏంటి ఉండు నేను చూస్తా అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నారు. అది ఏం నచ్చలేదు బంధువులు చెప్పు. ఏం కావాలి సరే నీకు? వాళ్ళ ఫ్రెండ్ అంట కింద తింటున్నాడంట. కింద అబ్బాయిలు దగ్గర తింటావా? డబ్బులు కట్టాను నీకు కూడా. పప్పు బెండకాయ వాడికి నచ్చినవి వండుకోండి, నీ ఇష్టం వచ్చినవి వండుతున్నాయి. రోజు పప్పు బెండకాయ తింటే ఒక రోజు పప్పు అంటే తర్వాత బెండకాయ వండు. పప్పు మధ్యాహ్నానికి బాగుండదు, సర్ది పడిద్ది. ఎందుకు పడిద్ది? కలిపి పెడితే పడదా? కొంచెం గంటి చారు
హోంవర్క్ రాసావా నువ్వు? అయితే ఓ 2 కిలోలు బెండకాయలు ఎత్తురా రోజు ఒకే కూర. ఏం చేయాలి అని ఆలోచించుకోకుండా వాడి వరకు సరిపోయిద్ది. వాడికి నచ్చినవి. అదే రోజు నేను కూడా పప్పు బెండకాయ 2 చేస్తాను, ఏం చేయను ఇంకా. అసలు 1 వీక్ నుంచి భలే విసిగిస్తున్నాడండి. ఏం పెట్టినా కూడా తినట్లేదనమాట. క్యారెట్ ఫ్రై గానీ, ఇంకా పులిహోర, ఇంకా పల్లీ రైస్ అని చెప్పేసి ఒకటి చేస్తాను. అలా ఏది పెట్టినా కూడా అసలు తినట్లేదనమాట. ఇంకా అందుకే ఈరోజు బాగా కోపమొచ్చింది. అసలు ఈరోజు కదలను కూడా కదలలేదనమాట బాక్స్. చాలా బావుంది తోటకూర రైస్ అయితే నిజంగా. మా వారు కూడా టేస్ట్ చేసి వద్దు పొద్దుటిది అది బావుండదన్నా కూడా ఏం కాదులే నేను చూస్తా అని చెప్పేసి టేస్ట్ చేశారు. ఇంకా బావుంది కదా! అయినా ఎందుకు నచ్చట్లేదు నీకు అని చెప్పేసి తను కూడా అడిగారనమాట. సో, అలాగే ఇవన్నీ వాడు తినేవే. నేనేం కొత్తవి పెట్టట్లేదనమాట. ఇంతకుముందు అన్నీ కూడా చాలా చక్కగా తినేవాడు. కానీ ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి అసలు భలే విసిగిచ్చాడనమాట. అందుకే ఈరోజు కోపమొచ్చి కొంచెం గట్టిగానే అరిచేశాను. సో, అదనమాట. అదే ఇంటికాడ చేస్తే మళ్ళీ బానే తింటాడు గానీ, స్కూల్‌లో ఎందుకు తినట్లేదనేసి నాకసలు అర్థం అవ్వలేదు. ఇంక ఈ నెక్స్ట్ డే ఒకరోజు చూసి వాళ్ళ మిస్‌కయితే కంప్లెయింట్ చెయ్యాలి. సో, అదనమాట. ఇంకా తర్వాతయితే మేము కూడా అలా తినేసాము. ఇంక తిన్న తర్వాత ఇక్కడ ఆయిల్ అయిపోయినాయనమాట బాటిల్స్‌లో. సో, ఒకసారి మంచిగా కడుక్కొని ఇంకా ఆయిల్ రీఫిల్ చేసుకుందాంలే అని చెప్పేసేసి, ఇక్కడేంటంటే మనకి చాలా జిడ్డుంటది కదండీ! ఇంకా అందుకని నేనైతే ఇట్లా వేడి నీళ్ళు వేసి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటది కదా! అది వేసి బాటిల్స్‌లో, తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసి కాసేపు అలా ఉంచేస్తాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మామూలుగా ఇట్లా మన లిక్విడ్‌తో వాష్ చేసేస్తాననమాట. సో, ఏంటంటే వేడి నీళ్ళు వేయడం వల్ల లోపలున్న జిడ్డు అంటే మనం చెయ్యి లోపల వరకు వెళ్ళదు కదా! సో, దానివల్ల ఆ జిడ్డు అదంతా గూడా కొంచెం త్వరగా పోయిద్దనమాట. బయట గూడా కొంచెం జిడ్డుగా అనిపిస్తది కదా! బయట గూడా కొంచెం హాట్ వాటర్ వేసి దాంతోనే క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతాయి. నేనైతే ఈ ఆయిల్ బాటిల్స్ ఇవి ఇంకా ఇలానే క్లీన్ చేస్తా అనమాట. వేడి నీళ్ళతో కొంచెం అలా లిక్విడ్ వేసేసి. సో, అది ఇంకా అలా వాటిలనైతే క్లీన్ చేసేసి పెట్టేస్తాను. అండ్ ఆ తర్వాత ఒకసారి సింక్ అంతా కూడా కడిగేస్తాను. అయిపోయింది ఇంకా పనంతా. ఇక లాస్ట్‌లో ఇవి కొంచెం ఇవే ఉన్నాయన్నమాట. ఈ ఆయిల్ బాటిల్స్ మాత్రమే. ఇంకా లాస్ట్‌లో పనంతా అయిపోయిన తర్వాత వీటిని కూడా కడిగేసి ఫైనల్‌గా సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నానన్నమాట. సో, ప్రతిరోజు చేస్తాను. దాన్ని కూడా మన గిన్నెల్లానే కడుక్కోవడమే ఇక. అదేమీ వేరేది కాదు కదా! సో, మనం గిన్నెలు ఎలా అయితే కడుగుతామో దాన్ని కూడా ఇంక ప్రతిరోజు కడుక్కోవడమే. సో, అలా అయిపోయిందండి నైట్‌కైతే ఈరోజు సింపుల్‌గా. ఇప్పటికి 3 సార్లు పెట్టానబ్బా పాలు స్టవ్ మీద. స్టవ్ మీద పెట్టడం కొంచెమే ఉన్నాయి, తోడువేద్దామని పెట్టాను. స్టవ్ మీద పెట్టడం ఈలోపు ఎవరొకళ్ళు మా అని కేక వేయడం, ఆ పని మీద ఆ బెల్ వచ్చేసరికి బాగా వేడైపోతున్నాయి. అమ్మో బాగా వేడైపోయాయి, కాసేపు పక్కన పెడదాము, ఇంత వేడి మీద తోడేయడం వద్దు, అయ్యాం కదా కొంచెం గోరువెచ్చగున్నప్పుడు కదా వేస్తాము కానీ కాసేపు పక్కన పెడితే కంప్లీట్గా చల్లారిపోయి. ఇప్పటికి 3 సార్లు జరిగింది అలాగా. ఇప్పుడైతే దగ్గరే ఉండి పిల్లలు పడుకున్నారు, దగ్గరే ఉండి ఇంకా అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వీటిని కూడా అలా తుడుచుకొని సైడ్కి పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ లేచేసరికి కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటాయి కదా. సో అప్పుడు ఇంకా ఆయిల్ అయితే రీఫిల్ చేస్తాను అనమాట. కొంచెమే ఉన్నాయి, పిల్లలకి ఇచ్చాను కదా, మార్నింగ్ మేము తాగాము కొంచెం. ఇంకా ఆయిల్ బాటిల్స్ అయితే తుడుచుకొని ఇంకా అలా సైడ్‌కి పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఆయిల్ ఏమి పోయట్లేదనమాట. రేపు మార్నింగ్ లేచిన తర్వాత పోద్దాం. అప్పుడైతే కంప్లీట్‌గా మనకు ఆరిపోయి ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఇంకా వాటిల్నైతే తుడుచుకొని ఇంకా అలా సైడ్‌కి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత మెషిన్‌లో బట్టలు వేయాలి కదా! సో, ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి కింద మెషిన్‌లో అయితే వేసేస్తున్నాను. సో, ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగు. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.